నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో జరుగుతూ ఉన్నాయి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటలేరు, ఆత్మహత్యలు లేవని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. బక్కా జడ్సన్ గారు అక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే లెక్కలతోటి ఆడ ఏ లెక్కలైతే తెలంగాణ ప్రజలకి వివిధ రంగాల వారీగా బడ్జెట్ రూపంలో రాతపూర్వకంగా బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారో, బక్కా జడ్సన్ గారేమో ఆధారాలతోటి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో నీ గజ్వేల్, సిద్దిపేట, నీ దుబ్బాక సంబంధించిన నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆధారాలతోటి బక్కా జడ్సన్ గారు అసెంబ్లీ వైపు బయలుదేరుతారు. ఇక నార్మల్గా తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా, ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఇక పోలీసు వాళ్ళు ఆల్రెడీ బక్కా జడ్సన్ గారిని తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మార్నింగ్ 4 గంటలకే. సో ఎవరి కోసమో పనిచేయాల్సిన పోలీసు వాళ్ళు ఇలాంటి వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్న బక్కా జడ్సన్ లాంటి వాళ్ళ కోసం పోలీసులు పనిచేస్తున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి బక్కా జడ్సన్ గారితో మాట్లాడదాం. ఎందుకు అసెంబ్లీ వైపు బయలుదేరుతా ఉన్నారో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అన్ని ఫోటోలు తీసుకున్నారు, ఆధారాలతో సహా తీసుకున్నారు. సో దీన్ని ఏం చేయాలంటే అసెంబ్లీ లోపల సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే అసెంబ్లీ ముందు తెలంగాణ ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఈ ఆధారాలన్నీ చూపించాల్సిన బాధ్యత తెలంగాణ పౌరుడిగా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన కొట్లాడుతున్న బక్కా జడ్సన్ గారి పైన ఉంది. కాబట్టి ఆయన అందుకే ఆధారాలు, ఫోటోలన్నీ తీసుకొని అసెంబ్లీ వైపు బయలుదేరుతుండు. సో ఒకసారి మాట్లాడదాం, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు జరిగిన గల కారణాలు ఏంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో అన్న నమస్తే. నమస్తే. ఏం జరుగుతా ఉందన్న? అన్ని ఫోటోస్ తీసుకున్నారు కదా. నా కల్వకుర్ల చంద్రశేఖర్ రావు హిందీలా భాషనిచ్చిండు. ఏమని ఇచ్చాడు? తెలంగాణలో ఒక్కరు కూడా చచ్చిపోలేదు. ఒక్కరు కూడా చచ్చిపోయినప్పుడు నీకు మహారాష్ట్రలో ఎట్లా చచ్చిపోతారు, ఒడిశాలో ఎట్లా చచ్చిపోతారు, నా సొంత ప్రధానమంత్రి అయితే ఎక్కడ కూడా రాకుండా చేస్తా అని హిందీలో పెద్ద భాషనిచ్చిండు. ఒక్కడు కూడా తెలంగాణ చచ్చిపోలేదని చెప్పి పల్లా రాజేశ్వరరెడ్డి అనేటోడు బాజాప్తా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇయాటి వరకు వామపక్ష పార్టీలు కానీ మేధావులు కానీ ఎవరు కూడా ఖండించలే. ఈ రోజు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఏ రోజు ఎవరెవరు చచ్చిపోయారు, ఏం చచ్చిపోయారు అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పి ఎవరు గవర్నర్ ప్రసంగానికంటే ముందు వాళ్ళు ఖండిద్దామని నా ప్రయత్నంలో నేను ఉన్నా. అక్కడ దాకా పోతాననే తర్వాత మొత్తానికైతే ఇవాళ వాళ్ళకి అందిస్తా. ఒకటి, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అసెంబ్లీలో ఉన్న మీరు, మీ శాసనసభ్యులు మరియు ప్రతిపక్ష పార్టీలందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక్కొక్క పేరుతో సహా చదువుతా ఎంతమంది చచ్చిపోయినారు. 2014 వెళ్ళి 2020 వరకు వాళ్ళ ఎఫ్ఐఆర్ నంబర్లు కూడా: దేశపతి మల్లయ్య, సన్నాఫ్ దుర్గయ్య, సిద్దిపేట మండల్ విలేజ్, వెంకటాపూర్, సిద్దిపేట్ల. వీళ్ళు క్యాస్ట్ వచ్చి వడ్డర. చచ్చిపోయిన రోజు 4/10/2014. ఎఫ్ఐఆర్ నంబర్ 229. ఈయన ఏది మొక్కజొన్న పంట నాశనం అయిపోయి చచ్చిపోయాడు. తర్వాత మల్లేది ఎల్లారెడ్డి, సన్నాఫ్ రాజిరెడ్డి, అరే నీకేలా పల్లరాజేశ్వరరెడ్డి, సిద్దిపేట, ఊరొచ్చి ఇరుకోడు, సిద్దిపేట్ల, మేల్ కమ్యూనిటీ రెడ్డిస్. వీళ్ళు సరైన నీళ్లు లేక చచ్చిపోయిందని చెప్పేసి చచ్చిపోయిన రోజు 25/10/2014 చచ్చిపోయాడు. ఇంకో పేజీకి ఒక పేరు చదువుతాయి, ఎందుకంటే ఇవి మొత్తము నా దగ్గర 7,300 పేర్లు ఉన్నాయి. ఇవాళ ఒడవ ఇవి. అయితే ఇంకో పేరు దుద్దెల్ల బాబర్, సన్ ఆఫ్ వలిమియా, కాసిరెడ్డిపల్లి, ములుగు అంటే గజ్వేల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం. వయసు వచ్చి 32 ఏళ్ళు. చచ్చిపోయిన రోజు 26/1/2014. ఎఫ్ఐఆర్ నంబర్ 08/2014. ఇది గజ్వేల్. 50 సంవత్సరాల లోపే ఉన్నారు కదా రైతులు కూడా. అందరు ఆ ఏజ్ లోపలనే ఉంటారు. ఇంకోటి మీస బీరయ్య, సిద్దిపేట గ్రామం, ముత్యాల చేర్యాల ఏది సిద్దిపేట మండలం. ఇది కూడా సిద్దిపేట జిల్లా. చేర్యాల, క్యాస్ట్ వచ్చి కుర్మ. చచ్చిపోయిన రోజు 27/10/2014. క్రైమ్ నంబర్ 172/20. సూసైడ్ డ్యూ టు అగ్రికల్చర్. అప్పులతో చచ్చిపోయింది. రానండి అప్పులతో చచ్చిపోయింది ఈయన. ఇంకోటి ఈయన మంగళబాల్ నర్సయ్య, నర్సంపేట్, హస్బెండ్ ఆఫ్ ఈమె ఆడామె చచ్చిపోయినామె మంగళబాయి నర్సయ్య. ఈమెది వచ్చి దౌలతాబాద్ వస్తుంది. దౌలతాబాదు. అప్పులతో చచ్చిపోయిన తేదీ 29/1/2017. క్రైమ్ నంబర్ 08/2/2015. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో. ఇది తుమ్మ యాదయ్య, సన్నాఫ్ చంద్రయ్య, వయసు 40 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లా, మెడిన్పూరు, కొండపాక, వయసు 40 సంవత్సరాలు. క్యాస్ట్ వచ్చి ఎస్సీ మాల. ఫైనాన్షియల్ ప్రాబ్లంతో చచ్చిపోయాడు. ఇంకోటి గంగుల రాజు, భాస్కర్ అలియాస్ భాస్కర్, సన్ ఆఫ్ భూమయ్య, వయసు వచ్చి 32 ఏళ్ళు.
32 సంవత్సరాలు కొండపాక వీళ్ళది యాదవులు చచ్చిపోయిన తేదీ 28/1/2015 క్రైమ్ నంబర్ ఎఫ్ఐఆర్ నంబర్ 1516 అప్పుల పాలతో చచ్చిపోయింది ఈయన. వింటుండ్రా? ఇంకోటి నారారెడ్డి రామరెడ్డి సన్ ఆఫ్ నారారెడ్డి సిద్దిపేట దీపయాంపల్లి దౌలతాబాదు 67 సంవత్సరాలు క్యాస్ట్ రెడ్డి 17/8/2017 అప్పుల బాధ తట్టుకోలేక చచ్చిపోయిండు. ఎవరు? వీళ్ళందరూ చచ్చిపోయిండ్రి. ఒక్కడు కూడా చచ్చిపోలేదన్న ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇది క్రైమ్ నంబర్ నీ సొంత జిల్లాలో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు నేను చదువుతున్నా. ఇప్పుడు అసెంబ్లీలో నువ్వు ఈ భారతదేశంలో నువ్వు ఏ విధంగా ఎవరెవరికి ఏ విధంగా చెప్పినావో ఇక్కడంతా నువ్వు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. నువ్వు అర్థమైందా? నేను ఏది చెప్పినా నడుస్తుంది, నీ అబద్ధాలు చెప్తే నడుస్తుంది, ఏది చెప్తే నడుస్తుంది అంటే నడవదు ఇక్కడ. నీ అయ్యా జాగిరిగా తెలంగాణ 1200 మంది చచ్చిపోతే వచ్చింది తెలంగాణ. నీ అయ్యా నీ ఇంట్లో ఎవడో చస్తే వచ్చింది కాదు ఇది. మోత్కూరు మల్లయ్య సన్నా భూమయ్య వయసు 38 ఏళ్ళు సిద్దిపేట జిల్లా క్యాస్ట్ వచ్చి మాదిగా అప్పుల పాలై చచ్చిపోయాడు. ఇది ఎఫ్ఐఆర్ నంబర్ 2015 చచ్చిపోయింది 2016 సంవత్సరంలో. అంటే నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఇవన్నీ నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా. ఇంకోటి తల్లారి మల్లయ్య సన్నా బాలయ్య సిద్దిపేట అహ్మదీపూర్ గజ్వేల్ల 45 సంవత్సరాలు ఎస్సీ మాల 21/2/2016 46/44/2016 ఎఫ్ఐఆర్ నంబర్. ఇంకోటి పంజ సత్తయ్య సన్న పోచే వీరారెడ్డిపల్లి ఒక్క నిమిషం వీరారెడ్డిపల్లి క్యాస్ట్ వచ్చి ముదిరాజు అప్పులతో చచ్చిపోయాడు. అయ్యో ఇంతమంది నేను ఇప్పుడు కానీ ఒక 10-15 పేర్లు అయినా అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, ఆడోళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు, నీ అసొంటోళ్ళు మాత్రం లేరు. ఇలా నీ క్యాస్ట్ లేదు, నీ కమ్యూనిటీ లేదు, నీ చుట్టపోలు లేడు. ఇలా రెడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, కుర్మలు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, సాకలోళ్ళు ఉన్నారు, అన్ని క్యాస్ట్ ఉన్నది. ఒక నీ ఓడు నీ చుట్టపోడు ఎవ్వడు చావాలే, తెలంగాణ కోసం చావాలే, అప్పయ్య చావాలే, ఎవడు ఆత్మహత్య చేసుకున్నాడు ఒక్కడు కూడా లేడు. నీ ఇండ్లలో ఉన్నాడు. నువ్వు మాకేమో ముఖ్యమంత్రి కుర్చీలు కూర్చున్నావు, నలుగురు మీ కుర్చీలలో కూర్చున్నారు. ఈ రోజు నువ్వు 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? ఇయాటి వరకు 7,300. ఏది సెంట్రల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ప్రకారం 6,121 మంది చచ్చిపోయారు. ఇగో ఈయన ఎప్పుడు చచ్చిపోయాడు చూడు, ఈయన డేట్ చూడు. ముఖ్యమంత్రి 2000 జనవరి 10వ తారీఖు, అంటే నూతన సంవత్సరం 2023 మధ్యాహ్నం 12:44 చచ్చిపోయాడు. ఈయన పేరు వచ్చి కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం వచ్చి బోనాల గ్రామానికి చెందిన కప్ప సంగయ్య. మీరే తెలుసా? ఆయన సంగయ్య తెలుసా? మీ జిల్లానే. ఇగో ఈయన చచ్చిపోయాడు. ఇది పట్టుకో. ఇది నా ముఖ్యమంత్రి కాంగ్రెస్. ఇగో ఇద్దరు రైతుల ఆత్మహత్య అప్పుల బాధతోని. ఎక్కడ ఇది? వీణవంక కరీంనగర్ జిల్లాల. ఇప్పుడు యనమాల హుజరాబాద్ బానోత్ సూరి ఇద్దరు ట్రైబల్స్ చచ్చిపోయినారు. ఇంకెన్ని ఆధారాలు కావాలి చెప్పు? ఇంత పచ్చిగా అబద్ధం ఆడి ఒక్కడు కూడా చచ్చిపోలేదని చెప్తావు నువ్వు. ఈయన చచ్చిపోయిన తేదీ చూడు, ఎప్పుడు చచ్చిపోయాడు? 6 జనవరి 2022 చచ్చిపోయిన ఆయన. ఇగో అప్పుల బాధతో ముత్యాల నరసయ్య వయసు వచ్చి 49 సంవత్సరాలు. ఈయన చచ్చిపోయాడు. అబద్ధాలు ఆడడానికి జర సిగ్గు శరం మానం మర్యాద ఏమని ఉండాలి. ఇక ఇవి రాష్ట్రాల వారిగా భారతీయ వారిగా చచ్చిపోయిన వాళ్ళ లెక్క ఇది. వీళ్ళ మన రాష్ట్రం 4వ స్థానంలో ఉన్నది ఆత్మహత్యలలో. తెలంగాణ బుడ్డ రాష్ట్రం 4 కోట్ల జనాభా ఉన్నది. ఇంకా ఈ పిల్లగాని వయసు వచ్చి ఎంత ఉంటుంది? అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. ఈయన వయసు ఎంత? ఈయన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కౌలు రైతు పురుగుల మంది చచ్చిపోయిండు. ఈయన వయసు వచ్చి 30 సంవత్సరాలు. పేరు వచ్చి కనకయ్య. 30 సంవత్సరాలు కనకయ్య. ఈయన చచ్చిపోయింది 16 డిసెంబర్ 2000. అంటే ఇంకా 2 నెలలు కూడా కాలే. 2 నెలలు కూడా కాలే ఈయన చచ్చిపోయి. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్టేట్మెంటు ఏమని ఇచ్చిండు స్టేట్మెంటు? నువ్వు చదువుతావా? రైట్. ఇక మేము కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమంటుందంటే, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలే లేవు, బంజారా హిల్స్లో అమీర్కి ఇస్తున్న నీళ్ళే బంజారా తండాలో గరీబ్కి ఇస్తున్నామని కేసీఆర్ అంటున్నాడు. ఒకప్పుడు తాగునీరు కరెంటు కోసం పరితపించినాం, ఇప్పుడు 24 గంటల కరెంటు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తున్నాం, ధనం లేక కాదు పాలకులు మనసు పెట్టకనే సమస్యలని కామెంట్. బీఆర్ఎస్లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ అంట. రైతుల ఆత్మహత్యలు లేవని కేసీఆర్ అంటున్నారు కదా. ఇప్పుడు బక్కా జెడ్సన్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్త ఇవన్నీ ఆధారాలు తీసుకొని వచ్చి మరి దీనికి సమాధానం ఎవడు చెప్పాలి? పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉన్నావు కదా.
ఇప్పుడు నీ రైతు స్వరాజ్య వేదికనే కదా, వీళ్ళ రైతు స్వరాజ్య వేదికనే అఫీషియల్ గా 2000 ఉరికిచ్చి కొట్టి మన రాళ్ళను ఈడు రాజేశ్వరరెడ్డి అంటాడు అధ్యక్షుడు, దానికి ఈయననే కదా మళ్ళీ పల్లా రాజేశ్వరరెడ్డి ఉరికిచ్చి కొట్టమన్నాడు. ఎవడన్నా వచ్చి అడిగితే ఆత్మహత్యలు అయితే నేను వచ్చి కొడితే మరి ఎఫ్ఐఆర్ నేను రాసిందా, నా ఎగుకొని రాసిందా, నా ఇంట్లో కూకొని రాసిందా ఎఫ్ఐఆర్? ఎవరు రాసిండు? ఇగో ఇంకోటి భయ్యా, నవంబర్ 30, 2021 ఖమ్మం జిల్లాల, అంటే నేను జిల్లాకు 1-2 తీసుకున్నా ర్యాండమ్గా. ఓకే. ఖమ్మం జిల్లాల ఈయన పేరు వెంకట్ పుల్లు, వయసు వచ్చి 58 సంవత్సరాలు, వ్యవసాయం చేస్తున్నా, పురుగుల మంది అయి చచ్చిపోయింది. దేంతో అప్పులతో చచ్చిపోయాడు. ఇగో ఈయన వయసు అంటుంటుంది అనుకుంటున్నావు? ఇగో ఈయన చచ్చిపోయింది ఎప్పుడు తెలుసా? 2023, అంటే ఈయనది ఇంకా నెలొద్దులు కూడా కాలే, చచ్చిపోయిన నెల రోజులు కానీ రైతు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 23 జనవరి 2023 ఏది కౌలు రైతు, ఏది కరీంనగర్ జిల్లాల లక్ష్మీపురానికి చెందిన కౌలు రైతు చిన్నారి కొండలు. ఈయన వయసు వచ్చి 35 ఏళ్ళు. 35 ఏళ్ళు అంటే ఇంకా నవ యువకుడు. ఈయన చచ్చిపోయి ఇంకా నెల రోజులు కాదు, నెలమాసికం కాలే అయినది. అర్థమైందా? నువ్వు బో, నీ జిల్లా పక్కన, నీ సొంత జిల్లానే కదా, నువ్వు బో. ఇగో ఇది 22/11/2000 ఇద్దరేమో రైతులు చచ్చిపోయినరు, ఇద్దరేమో మాకు నౌకర్లు ఇస్తలేరని చచ్చిపోయారు. నిరుద్యోగులు లెక్క మన వేరే. ఇదొక 5-6 వేలు ఉన్నాయి తెలంగాణలో. ఇక చంద్రశేఖరరావు మీరు కనబడతలేరు అంటున్నారు కదా, ఇక వీళ్ళందరూ ఆడవాళ్ళు విధవరాళ్ళు. నీ నాయకత్వంలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ బిడ్డ ఎమ్మెల్సీ అయిన తర్వాత, నీ ఇంకో అల్లుడు మంత్రి అయిన తర్వాత హరీష్ రావు అనేటోడు, నీ కొడుకు కల్వకుంట్ల తారక రామ అనేటోడు మంత్రి అయిన తర్వాత, నీ సడ్డకుడు వినోద్ రావు కరీంనగర్ ఎంపీ ఉండగా ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉన్న తర్వాత మీరందరూ పదవులలో ఎదగబెడుతున్నప్పుడు ఇగో ఇంతమంది, అంటే 25 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళు వీళ్ళంతా, ఈ ఆడవాళ్ళంతా 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, వాళ్ళ భర్తల ఫోటోలు, చచ్చిపోయిన వాళ్ళ భర్తల ఫోటోలు, పురుగుల మంది దాగి చచ్చిపోయిన వాళ్ళ భర్తల ఫోటోలు పెట్టుకొని కూర్చుండ్రు. వీళ్ళు మొత్తం ఎంత 23-25 ఏళ్ళ లోపలే ఉంటుంది. వీళ్ళు ఒక ఆమె, వీళ్ళ నాయకత్వం వహించిన ఆమె పేరు పూర్వ మంజుల, 23 ఏళ్ళ వయసు ఉన్న ఆమె, వికారాబాద్ జిల్లా చెందిన ఆమె. ఇదంతా చేసిండ్రు. ఇంకోటి ఇది బండ పద్మమ్మ, ఇది 2021. మొత్తం ఈ కుటుంబంలో 2 చచ్చిపోయినారు. ఇప్పటి వరకు వీళ్ళకి ఏం దిక్కులేదు, సక్కిలేదు. ఇక వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు. ఇక ఏం కావాలరా బాబు నీకు, ఇంకేం సాక్ష్యాలు కావాలి చెప్పు. వీళ్ళ ఇళ్ళలో పోదామా చెప్పు, అడ్రస్లు కూడా ఉన్నాయి. వాళ్ళ ఊరి పేరు ఉంది, వాళ్ళ అవ్వ పేరు ఉంది, వాళ్ళ అయ్య పేరు ఉంది, వాళ్ళ కులం పేర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోదాంపా, ఏ ఊరికి పోదాంపా, ఎక్కడ పోయి మాట్లాడదాం. వీళ్ళకి నువ్వు జవాబు ఎవరు చెప్పాలి చెప్పు. అసెంబ్లీలో నువ్వు బాజాబ్తా కూర్చొని అబద్ధాలు చెప్తావు, రాష్ట్రంలో ఒక్క రైతు కూడా చచ్చిపోలేదని. నువ్వు ఢిల్లీకి పోయి హిందీలో చెప్తావు, మహారాష్ట్ర పోయి హిందీలో చెప్తావు, ఒరిస్సాలో చెప్తావు. అందరినీ అవల బనాయించుకుంటా ఈరోజు మొత్తం లిక్కర్ డాన్ లెక్కను భారతదేశంలో నిలబడ్డావు నువ్వు. నీ కేజ్రీవాల్ గాని పేరు కూడా బయటకు వచ్చి నీతో సోపత్ చేసినందుకు ఆయన పేరు పెట్టిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ నీ పేరు పెడతాను. ఇంకా గవర్నర్కు పేరు మర్యాద ఇయ్యని వాళ్ళకి ఇలా మన మర్యాద ఇచ్చే అవసరం లేదు. వీళ్ళకు యాస అంట కదా ఇప్పుడు తెలంగాణ యాస మేము కూడా యాసలనే మాట్లాడతాం. కాబట్టి దీని మీద ఇది చేయాలి, దీని మీద చర్చ జరగాలి. నేను నీ సొంత జిల్లాలో 400 మంది చచ్చిపోయారు. యాక్చువల్గా ఇవాటికి 700 మంది చచ్చిపోయారు. ఎఫ్ఐఆర్ అయినాయే 400 పేర్లు, ఎఫ్ఐఆర్ కానీ ఇంకా 300 ఉంటాయి. కాబట్టి ఏది కాలబెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు చూసినా, మంచాన్ని కాలబెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు, వేరుగా చచ్చిపోయిన వాళ్ళందరూ కలిసి 700 మంది ఉన్నారు. అన్న నిజామాబాద్కి వెళ్ళి వచ్చిండు. అరే ఇగో ఇది ఇగో చంద్రశేఖరరావు గారు ఒకటేసారి 3 చచ్చిపోయింది చూడు. పడికిమల్ల రమేష్ 40 ఏళ్ళు, అకినపల్లి సారయ్య 45 ఏళ్ళు, వల్లబోయిన సురేష్ ఎంత 40 ఏళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ రైతు స్వరాజ్య వేదిక ద్వారానే అఫీషియల్గా ఇంతమంది చనిపోయారని లెక్కలు కూడా బయటకు వచ్చినాయి కదా. అయినా కానీ రైతులు ఆత్మహత్యలు అని అబద్ధం. అరే గ్లోబల్ ప్రచారం దొంగ పైసాలంటే దొంగని చేస్తాడు. అరే అంత ఇలా మాట్లాడేవాడు ఎవరు, ఆపోజిషన్ ఎవరు చెప్పు, అందరు కలిసి తింటున్నారు కదా. తెలంగాణ అనేది 2014లో పుట్టింది. 2014 వెళ్ళి 2023 వరకు 9 సంవత్సరాలు. అంటే 9 సంవత్సరాలు ఈ జన్మించిన మైనర్ తెలంగాణ రాష్ట్రం పైన సామూహిక అత్యాచారం జరుగుతుంది. అత్యాచారం చేసేవాడు ఎవడెవడు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనుకో, బీజేపీ అనుకో, ఎంఐఎం అనుకో, సిపిఐ సిపిఎం, తెలంగాణ మేధావులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా 2-3 వీళ్ళందరూ కలిసి, మేధావులంతా కలిసి ఈరోజు మైనర్ తెలంగాణ రాష్ట్రం పైన
మైనార్ తెలంగాణ రాష్ట్రం పైన సామూహిక అత్యాచారం చేసి 4,25,000 కోట్లు అప్పు చేసిండ్రు. 45 రోజుల 10,000 కోట్ల లీటర్ల మందు దాయిపించిండ్రు. ఈరోజు తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసిండ్రు. ఈరోజు తాగుబోతు తెలంగాణగా దీనికి కొత్త నామకరణం తీసుకొచ్చిండ్రు. వీళ్ళ దరిద్రం పాడుగాని ఇలా ఇస్తాం మొదలైన రోజే కొత్త సెక్రటరీ కూడా ఒక ఫ్లోర్ కాలిపోయింది. అరే అంటే పోయే కాలం దగ్గర వచ్చింది అన్నట్టు. పోయే కాలం వస్తేనే తెలంగాణ యాస ఎంత మంచి యాస. కాళోజీ నారాయణరావు కానీ మన ఇంకో నారాయణరావు ఉండు కదా పాటలు రాష్ట్ర ఆయన నారాయణమూర్తి వీళ్ళు రాసిన పాటలు మొత్తం నీ యాస అవి పెడితే ఎవడ నిన్నటోడా? నువ్వు యాస అంటున్నావు కదా, కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఆ యాస మాట్లాడితే ఎవరు నింటారా? మాట్లాడే భాష నేను అది ఈరోజు దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చర్చ జరగాలి. చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇస్తాను నువ్వే అన్నావు. నువ్వు మాకు రైతు బంధు కాదురా భయ్, మేము పండించిన పంటకు నువ్వు బిచ్చమేమే అంటలేము. పండించిన పంట గిట్టుబాటు రజ అడుగుతున్నాం. నాణ్యమైన విత్తనం ఇవ్వమంటున్నాం. మంచి మందులు అందియమని చెప్తున్నాం. నువ్వు మా ధరణి వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఇంకా వేరే, ఇది అప్పులతో చచ్చిపోయిన వాళ్ళు ధరణి బాధితులు ఇంకో 10,000 మంది ఉంటారు వాళ్ళు రాష్ట్రంలో. ప్రతి జిల్లాల నీకు 1000 మందికి తక్కువ లేరు ఇవ్వాల. ఏది ఉమ్మడి జిల్లాలో చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలలో 1000 మంది తక్కువ లేరు. రైతు బంధు తోటి వీళ్ళందరూ రాజులు అయితే వీళ్ళు చచ్చిపోవాల్సిన అవసరం లేకుండే. అరే నీకు రైతు బంధు వేయంగానే బ్యాంక్ వాడు బాగా వడ్డీ కింద తీసుకుంటుండు. ఇప్పుడు ఈయన అప్పు చేస్తారు కదా బ్యాంకులో, అది అట్నే ఉంటది. దాని వడ్డీ కిందకి వెళ్ళిపోతున్నాయి అవి. బ్యాంకులు వేస్తారు కదా చెక్ క్లియర్ గా డైరెక్ట్, వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ పైసలు వెళ్ళిపోతున్నాయి. దీంతో బాగుపడేటువంటి ఎవరంటే వీళ్ళు తెల్ల కాయిదాల మీద అప్పర్లలో తెల్ల కాయిదాల మీద భూములు కొనుక్కున్నారు. తెల్ల కాయిదాల భూములు కొనుక్కున్నాక ఆ పాస్ పుస్తకం ఎవరికి ఇచ్చిండు వీడు? ముఖ్యమంత్రి అయినాక 16వ కాలం ఎత్తేసిండు. 16వ కాలం ఎత్తేయంగానే ఆ భూస్వామి చేతికి మళ్ళీ జాగ వెళ్ళిపోయింది, అమ్ముకున్న చేతికి వెళ్ళిపోయి పాస్ పుస్తకం ఆయనకు వచ్చే వరకు బ్యాంక్ ఖాతాలలో ఆయనకి పోయితే పైసలు వీళ్ళ వల్లే. వీళ్ళు ఎందుకు చచ్చిపోయినంటే కౌలు రైతులు, కౌలుదారుల పేర్లు లేరల్లా. ఎవరైతే అక్కడ నిజంగా వ్యవసాయం చేస్తారో వాళ్ళ పేర్లు లేవు. వాళ్ళ పేర్లు ఎత్తగొట్టిండు వీళ్ళు. వాళ్ళ పేర్లు ఎత్తగొట్టి వాళ్ళకి పోయిన పైసలు కాబట్టి వీళ్ళు చచ్చిపోయారు. వీళ్ళకి ఏం లాభం వచ్చింది? నీకు వీళ్ళ హక్కు వీళ్ళ కలిపియాలి. ఈరోజు ప్రపంచ దేశాలు ఎక్కడ చచ్చిపోతారు ఈరోజు అరే బాజాబ్తా అబద్ధం హిందీలా. నీకు పేపర్ కాడికి నేను అబద్ధం చెప్తుంది. ఇక ముఖ్యమంత్రి చెప్పింది చూపి, ముఖ్యమంత్రి చెప్పింది ఒక్కరు కూడా చచ్చిపోలేదు, 0 చచ్చిపోయినారు. గింత అబద్ధమా? అరే ఏం చేస్తున్నాం మనం? అంత 4 కోట్ల మంది జనాభా చూస్తున్నాగా బాజాబ్తా మైకులో పట్టుకొని ఒక్కరు కూడా చచ్చిపోలేదు. అరే ఏడున్నాం మనము, ఎక్కడికి పోయినాము? ఆయన ఉద్దేశంలో వీళ్ళంతా రైతులు కాకుండా వచ్చి రైతులు ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నంబర్ ఎందుకు చదివినా అనుకుంటున్నావు? ఈ ఎఫ్ఐఆర్ నంబర్ ఎందుకు చదివినా అనుకుంటున్నావు? నేను ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్ లో పెడతా, వీళ్ళని ఎక్కడ పోయినా ఇవి తీసి కాపీ రావాలి అంటారు. మరి ఇది ఎట్లా చచ్చిపోయింది చెప్పురా బాబా అని అడుగుమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు? అసెంబ్లీ ముందు పెడతారు, ఎగ్జిబిషన్ ఏమైనా ఏర్పాటు పెడతామే. అరే వాళ్ళకి ఇస్తారే, మీరు చచ్చిపోలే అంటున్నావు కదా, మీరు మాట్లాడని చెప్పి వాళ్ళకి ఇస్తాము. ఓకే, నేను గొడవ పెడుతున్నా, మల్లులు పెడుతున్నామా? వాళ్ళు మెటీరియల్ ఇస్తామని మెటీరియల్ లేదంట కదా. ముఖ్యమంత్రి తాగివ్వనట్టున్నాడు. తెలియదు ఎంతమంది చచ్చిపోయినరు. ఓకే, కాబట్టి నువ్వు లెక్క తెలియనట్టు ఉన్నది. మేము ఎఫ్ఐఆర్ కాపీలు ఎంతమంది చచ్చిపోయిన ఏంటి మొత్తం ఇస్తాము, నువ్వు తీసుకొని చదువుమని చెప్పి. మీ గాంధీ భవన్ లో మీ బీజేపీ ఆఫీస్ లో కూడా ఇవి వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం. వాళ్ళు పెద్ద పేదవాళ్ళు ఆ చక్కకుంటే ఇదెంత ఎందుకు కావు? ఇంతమంది ఎందుకు చచ్చిపోవు చెప్పు? అరే బాధాప్త రైతుల సంఖ్యలు లేచిన గిట్టుబాటు ధర అడిగితే సంఖ్యలు లేచి జైలుకు పంపిన ప్రభుత్వం ఇది. రైతుల ఆత్మహత్యలు లేవంటే నాకు సిగ్గైతుంది. ఆయన స్టేట్మెంట్ చూస్తే, ఆయన ముఖం చూస్తేనే, ముఖ్యమంత్రి గారి ముఖం చూస్తే నాకు సిగ్గు అవుతుంది. తెలంగాణ యాసలా మాట్లాడుతున్నా సార్, మీరు చెప్పిండ్రు కదా గవర్నర్ తిట్టిన యాసనే ఇది. ఇప్పుడు అక్కడ దాకా పోనిచ్చే పరిస్థితి లేదు కదా, మీకోసం పోలీసు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. పోతాం ఏమంటారు, వాళ్ళు కూడా ఎంబడి వస్తారు. ఓకే, వాళ్ళు కూడా వ్యవసాయం కుటుంబంకి వెళ్ళి రాలేదు. కానీ మీ వల్ల పాపం వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతా ఉంది కదా. ఏం కాదు నువ్వు మాట్లాడు. అన్న నిజామాబాద్కి వెళ్ళి వచ్చిండు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? కామారెడ్డి జిల్లా. ఓకే, నేను కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్. ఎంతమంది చనిపోయారన్నా మీ జిల్లాలో? దాదాపు నాకు లెక్క లేదు కానీ రైతు మాత్రం మా లింగంపేటలో కుప్ప మీద చనిపోయిండు హార్ట్ అటాక్తో వచ్చి. వాళ్ళదే ఇప్పుడు అన్న కూడా చూపించండి చూడు. చాలామంది ఇదే లెక్కలో చాలామంది జిల్లాలో ఉంది. అది ఏదున్నా అన్న లెక్కలు తీశారు. ఆ లెక్కల్లో ప్రకారం దాదాపు ఇప్పుడైతే 100ల మంది చనిపోయారు రైతులు. వారిని ముఖ్యమంత్రి గారేమో చనిపోలేదు అంటుంటారు. ఆయన పోయి వేరే రాష్ట్రాలలో చెప్పడం అయితే ఇది మరీ ఇది. మన డబ్బులు మన వాళ్ళకి ఇవ్వకుండా, మన దగ్గర కాకుండా ఇతర రాష్ట్రాలలో పోయి అక్కడ మన రైతు ఇక్కడ ఇవ్వకుండా అక్కడ రైతులు చనిపోయారనుకుంటే డబ్బులు ఇస్తున్నారు. ఇదైతే ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఏ ముఖ్యమంత్రి మన డబ్బులు తీసుకుపోయి వేరే రాష్ట్రాలలో ఇవ్వలేదు. వేరే రాష్ట్రాలకి వెళ్ళి సెంట్రల్కి వెళ్ళి మన దానికి వచ్చినాయి కానీ రాకుండా ఇది ఇవ్వడం అయితే సమాజం కాదు. అదేవిధంగా మా నాయి బ్రాహ్మణులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది విలేజ్లలో. మాకు
ఏ బడ్జెట్ అయితే కేటాయించిండో మాకు కూడా ఆ బడ్జెట్ రిలీజ్ చేయడం లేదు. ముఖ్యమంత్రి గారు నోటి నుంచి చెప్పిన నీకు రికార్డు చూపిస్తాను సార్, మాకు దేవాలయంలో 2 రోజులలో పర్మనెంట్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఇవ్వకపోవడం అయితే చాలా మాకు సిగ్గుసేటు అనిపిస్తుంది సార్. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరన్నా అక్కడ? గంప గోవర్ధన్. గంప గోవర్ధన్. ఓకే. అదే చూడాలి.